నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి అదేవిధంగా కాపు ఉద్యమ నేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు వారితో మాట్లాడదాం. సాయి సుధాకర్ గారు నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారితో మీరు ఉద్యమ సమయంలో వారితోటి ప్రయాణం చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించి కిర్లంపూడి తునిలో జరిగినటువంటి ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సో ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని ఎలాంటి పరిస్థితి ఏర్పడింది సాయి సుధాకర్ గారు? చాలా బాధగా ఉంది, మాట కూడా రావట్లేదు. మొన్న నేను ఒక వారం రోజుల క్రితం అక్కడికి వచ్చి ఆయన పలకరిద్దామని వచ్చినప్పుడు ఆఖరి చూపు కూడా నోచుకోలేదు. ఎందుకంటే ఐసీలో ఉన్నారు, ఎవరిని వెళ్ళినట్టు స్ట్రిక్ట్గా ఉన్నారంటే వాళ్ళ అబ్బాయితో మాట్లాడి 2 hours కూర్చొని పాత విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చాలా బాధపడ్డాం. అయితే ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినప్పుడు ఒక ఫోటో చూసే బాధపడిపోయి తట్టుకోలేకపోయారు చాలా మంది. అవును. అయితే ఆయన ఒకటే అన్నాడు, నన్ను ఎవరు చూడకూడదు ఈ పరిస్థితిలో. జగన్మోహన్ రెడ్డి గారు 3-4 సార్లు ప్రయత్నించారండి రావడానికి. ఆ రోజు కూడా నన్ను ఈ పరిస్థితుల్లో ఎవరు చూడకూడదు, నేను 10 రోజుల్లో బయటకు వస్తాను, అప్పుడే అందరికి కనపడతాను, ఎవరు నేను లోనికి రావద్దని ఆయన మొండిగా ఉన్నాడు. అయితే వాళ్ళ గిరి చెప్పింది ఏంటంటే ఆ రోజున, లేదండి ఒక 10 రోజుల్లో బయటపడిపోతాడు పెద్ద ఆయన ప్రశాంతం చేసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. మొండుడు అనమాట. ఆయన ఏంటంటే మొదటి నుంచి ఆయన నాకున్న పరిచయం దాదాపు 10 సంవత్సరాలుగా, 10-12 సంవత్సరాలుగా. అయితే ఆయన చాలా మొండోడు, చెప్పిన మాట కంపల్సరీ నిలబెట్టుకోవాలంటాడు, వెనకడుగు వేయడు. మా ఇద్దరికున్న అనుబంధం చాలా, అది నోటి మాటలు చెప్పలేదు అసలు. అన్ని విషయాలు కాపు ఉద్యమం పెట్టినప్పుడు కూడా ఫస్ట్ మన హైదరాబాద్ వచ్చి మన ఛానల్ ఆఫీస్ లోనే మీటింగ్ అని పెట్టుకుంటాం. దానికి ఏం పేరు పెట్టాలనేది ప్రతిదీ ఎండి గారు ఆయన అడగాలండి, ఆయనకన్నీ తెలుసు, నా మీద భారం వేయటం. ప్రతి విషయం కూడా స్థలం దగ్గర నుంచి ఎక్కడ పెట్టాలి మీటింగ్, ఎప్పటికప్పుడు అర్ధరాత్రి కూడా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి మరి ఇట్లా అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. అసలు నోట మాట కూడా రావట్లేదు. రేపు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాకే ఫోన్లు చేస్తున్నారు. నేను మా ఇద్దరు అనుమతి అందరికి తెలుసు కదా. అవును అవును కాదు సాయి సుధాకర్ గారు, ఆయన చివరి రోజుల్లో రాజకీయంగా వేసిన ఒక అడుగు కొంత ముద్రగడ పద్మనాభం గారి యొక్క చరిష్మాని, ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గించింది అని మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఒక రకంగా తగ్గింది అనుకోండి, కానీ నాకు తెలిసి ఈ ప్రపంచంలో అనేక మంది చెప్తుంటారు, నేను కానీ ఓడిపోతే నీ మేసం తీసుకుంటా, మార్చుకుంటా, లేదంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా, గుండు కొట్టించుకుంటా, రకరకాలుగా అంటుంటారు. ఎవడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు నెరవేర్చుకోలే. ఈయనొక్కడు ఎందుకన్నాడో తెలియదు, ఆయన పేరు మార్చుకుంటుందో అదొక గ్రేట్ గా మిగిలిపోయాడు. ఆయన చనిపోయినా గానీ, ఆయన రాజకీయంగా వెనకబడినా గానీ ఎవరు చేయలేరు, ఇంతకుముందు ఎవరు చేయలే, రాబోయే కాలంలో ఎవరు చేయరు. ఆయన తన మాట నిలబెట్టుకునే వ్యక్తిని నిరూపించుకున్నాడు. అది చాలా గొప్ప. ఇంతవరకు ఎవరైనా చేస్తారో మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. అవును, అంటే మీరు చెప్పినట్టు ఎంతో మంది రాజకీయ నాయకులు మనం చూస్తాం, ఎన్నికల్లో ఓడిపోతే ఊరు వదిలిపెట్టి వెళ్తా ఉంటారు, మీసం దించుకుంటా ఉంటారు, లేకపోతే మళ్ళీ అసలు రాజకీయ సన్యాసం చేస్తా ఉంటారు, అనేక రకాల శబ్దాలు చేస్తారు. చాలా మంది నా పేరే మార్చుకుంటా చాలా మంది చూసాం. అవును అవును ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా చూసాం. కానీ ఇప్పుడు ఆ మొండి పట్టుదల ఆయనకి కొంత ఇబ్బంది తెచ్చిపెట్టలేదా రాజకీయాల్లో గతంలో కానీ? ఆయన ప్లస్ అదే, మైనస్ అదే. ఆయనకి ప్లస్ అయిన కారణం కూడా అంటే ఇదే కాదు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మొండోడు. ఆయన ఇది కాదు అనుకుంటే రిజైన్ చేసేసి తట్టబుట్ట సర్దుకొని రైల్లో వచ్చేవాడు. అసలు గవర్నమెంట్ క్వార్టర్ కూడా ఉంది నాకు ఈ క్షణం నుంచి, నాకు ఈ పదవద్దు అని చెప్పి వెళ్ళిపోవడమే, వెనక ముందు చూడ్డు. రెండోది ఏంటంటే ఆయన చేతితో కొన్ని సుమారుగా 50-60 సార్లు పైన నేను భోజనం చేస్తుంటాను. ఏం కాదు, నాతో వచ్చి ఎంతమంది వచ్చినా, నాతో ఒక 20-30 కార్లు జనం వచ్చినా నాకు ప్రతి ఒక్కడు కూడా భోజనం పెడతాను. ఆయన గొప్పతనం అది. ఆఖరిసారిగా మన డిసెంబర్ లో ఆయన చేతి మీదుగా భోజనం చేసాం. మన డిసెంబర్ లో జనవరి నుంచి మన లైన్లోకి వచ్చేస్తానయ్యా, నాకు అంతా తగ్గిపోయింది అని చెప్పాడు. అట్లాగే జనవరిలో కూడా జనవరి 1 గ్రాండ్ గా అందరినీ కలిశాడు. మరి ఊహించిన విధంగా ఇవాళ జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇందాక నుంచి గంట నుంచి అసలు చాలా బాధగా ఉంది. అసలు అందరూ ఫోన్లు చేస్తున్నా గానీ ఏం మాట్లాడలేని పరిస్థితి. రైట్, ధన్యవాదాలు ఎంఎస్ఆర్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతోటి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారు కూడా ఫోన్ లైన్ అందుబాటులో